గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. నేను సుకుమార్. ముందుగా ఇవాళ హెడ్లైన్స్ చూద్దాం. వాన్పిక్ కూచ్లో మరో మంత్రి ధర్మాన A5గా పేర్కొన్న CBI. రాజీనామాకు రెడీ అయిన ధర్మాన నేడో రేపో గవర్నర్కి లేఖ. ఫీజు రీయింబర్స్మెంట్ కథ మళ్లీ మొదటికి. ఢిల్లీలో సీమాంధ్ర ఎంపీలకు కావూరి విందు, తెలంగాణకు ఒప్పుకోవద్దని హితవు. ఎస్ఐలకు గెజిటెడ్ హోదా కల్పించాలన్న హోంమంత్రి, సానుకూలంగా స్పందించిన సీఎం. ఇవాళ న్యూస్ అండ్ వ్యూస్లో ముందుగా వార్తాపత్రికల్లోని ముఖ్య వార్తలు మనం ఒకసారి చూద్దాం. ఈనాడు విషయానికి వస్తే ధర్మానా అవుట్ అంటూ ముఖ్యంగా ఒక వార్తను ఇందులో మనకు పబ్లిష్ చేయడం చూడొచ్చు. వాన్పిక్ కూచ్లో మరో మంత్రి అంటూ కూడా సహనిందితులుగా A5గా మనకి చేసిన వ్యాఖ్యలన్నింటినీ కూడా ఇందులో కథనంగా చూడొచ్చు. కుదరదని చెప్పండి అంటూ తెలంగాణ ఇవ్వలేమని ప్రకటిస్తే అన్నీ సర్దుకుంటాయి అంటున్న సీమాంధ్ర ఎంపీల గురించి ఒక కథనాన్ని ఇందులో ముఖ్యంగా చూడొచ్చు. నాటి తీర్మానానికే మేము కట్టుబడి ఉన్నామంటూ తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలి అన్న తెలుగుదేశం నిర్ణయాన్ని కూడా ముఖ్యంగా ఇందులో ఒక వార్త కింద మనం చూడొచ్చు. తొలగని అడ్డంకులు అంటూ ఇంజనీరింగ్ ప్రవేశాల ప్రకటనకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా మరో కథనాన్ని మనం చూడొచ్చు. ఇక సాక్షి విషయానికి వస్తే బోధనం బరువా అంటూ సర్కారుకు మనసులేకే ఫీజు పథకం ఎత్తేసే యత్నం అంటూ ఫీజు దీక్షలో విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యంగా ఒక వార్తను ఇందులో మనం చూడొచ్చు. వాన్పిక్ ఛార్జ్షీట్లో మంత్రి ధర్మాన అంటూ మరో కథనాన్ని కూడా ముఖ్యంగా సాక్షి ప్రచురించడం మనం చూడొచ్చు. కథ మళ్లీ మొదటికి, నోటిఫికేషన్కు మరో వారం అంటూ ఫీజు అదే బూజు అంటూ మరో కథనాన్ని కూడా మనం ఇందులో ముఖ్యంగా ఒక వార్త కింద చూడొచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే వైఎస్కు మలిబలి అంటూ వాన్పిక్ సెకండ్ వికెట్ నిందితుడిగా ధర్మాన ప్రసాదరావు అంటూ ఒక కథనాన్ని ముఖ్యంగా ఇందులో మనం చూడొచ్చు. అదేవిధంగా గండం గట్టెక్కేదెలా అంటూ రవి చేసిన వ్యాఖ్యలపై ఒక కథనాన్ని కూడా ఇందులో మనం ముఖ్యంగా చూడొచ్చు. కామన్ కథ మళ్ళీ మొదటికి అంటూ మరో కథనాన్ని కూడా మనం ఇందులో ముఖ్యంగా చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే ధర్మానా అవుట్ అంటూ కిరణ్ జట్టులో మరో వికెట్ అంటూ ఒక కథనాన్ని ఇందులో మనం చూడొచ్చు. 10 లక్షల ఎకరాలకు జీవన రేఖ అంటూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గురించి ఒక కథనాన్ని మనం ఇందులో ముఖ్యంగా చూడొచ్చు. అండర్టేకింగ్కు నై అంటూ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్న దాని మీద ఒక కథనాన్ని ఇందులో మనం చూడొచ్చు. ప్రైవేటు విద్యుత్ ప్లాంట్లకే సర్కారు అంత ప్రేమ ఎందుకు చూపిస్తుందంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మరో కథనాన్ని మనం ఇందులో చూడొచ్చు. ఇక ఆంధ్రభూమి విషయానికి వస్తే ధర్మాన మెడకు ఉచ్చు అంటూ వాన్పిక్పై CBI ఛార్జ్షీట్ దాఖలు చేసిన విషయాన్ని ఒక కథనం కింద మనం చూడొచ్చు. రామ్దేవ్ అరెస్టు అంటూ పార్లమెంటుకు ర్యాలీ చేసే యత్నాన్ని విఫలం చేసిన మన నిన్న జరిగిన పరిణామాలన్నిటి మీద ఒక కథనాన్ని ఇందులో మనం ముఖ్యంగా చూడొచ్చు. మళ్లీ మొదటికి అంటూ తెగని ఫీజుల వ్యవహారం మీద ఒక కథనాన్ని ఇందులో మనం ముఖ్యంగా చూడొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్కు తక్షణ చికిత్స లేదంటే మున్ముందు ఇబ్బందులే అంటూ మనకి నిన్న వలయార్ రవితో ఎంపీలు సంప్రదించిన కథనాన్ని కూడా మనం ముఖ్యంగా ఇందులో చూడొచ్చు. అదేవిధంగా సూర్య విషయానికి వస్తే ఛార్జ్ హీట్, రాజీనామా యోచన, తేలనున్న ధర్మాన మీటర్ అంటూ ఒక కథనాన్ని ఇందులో మనం ముఖ్యంగా చూడొచ్చు. రీయింబర్స్మెంట్కి ఏది బడ్జెట్ భరోసా అంటూ విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై మరో కథనాన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. మార్పు సంకేతాలు అంటూ వచ్చే వారం గుడ్ న్యూస్ వింటారన్న వలయార్ రవి గురించి ఒక కథనాన్ని కూడా మనం ఇందులో ముఖ్యంగా చూడొచ్చు. సీఎం కోర్టులో ఫీజుల్లోని ఫీఎం అంటూ మరో కథనాన్ని కూడా మనం సూర్యలో ప్రచురించడం చూడొచ్చు. ఇక ప్రజాశక్తి విషయానికి వస్తే ముద్దాయి నెంబర్ 5 ధర్మాన అంటూ జగన్ అక్రమాస్తుల కేసులో 4వ ఛార్జ్షీట్ అంటూ మనం ముఖ్యంగా ఒక కథనాన్ని చూడొచ్చు. కౌన్సిలింగ్ మరింత ఆలస్యం అంటూ ఒక కథనాన్ని ఇందులో మనం చూడొచ్చు. కుల్లబొడిచిన పోలీసులు అంటూ SFI ఆదిలాబాద్ కలెక్టరేట్ ముట్టడికి సంబంధించిన కథనాన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. అర్ధరాత్రి అరెస్టులు, సీఎం పర్యటన అడ్డుకున్నారంటూ నాన్ బెయిలబుల్ కేసులు అంటూ మరో కథనాన్ని కూడా CPM చేసిన దాని మీద ఒక కథనాన్ని మనం ఇందులో ముఖ్యంగా చూడొచ్చు. ఇక విశాలాంధ్ర విషయానికి వస్తే జగన్ అక్రమాస్తుల కేసులో CBI 4వ ఛార్జ్షీట్ నెంబర్ 5గా ధర్మాన వాన్పిక్ భూముల లావాదేవీలో నిందితుడిగా మంత్రి అంటూ ఒక కథనాన్ని మనం ఇందులో ముఖ్యంగా చూడొచ్చు.
గాలి బెయిల్ స్కామ్లో ఛార్జ్షీట్ అంటూ మరో కథనాన్ని కూడా ఏసీబీకి సంబంధించిన కథనాన్ని ఇందులో మనం చూడొచ్చు. ఇక ఆర్టీసీ కార్మికుల సొమ్మును సొసైటీలకు చెల్లించాలి అంటూ మరో కథనాన్ని కూడా ఇందులో మనం ముఖ్యంగా చూడొచ్చు. కాంగ్రెస్ను సాగనంపుదాం బాబా రామ్దేవ్ పిలుపు అంటూ మరో కథనాన్ని కూడా ముఖ్యంగా విశాలాంధ్రలో ప్రచురించడం మనం చూడొచ్చు. ఇవాళ న్యూస్ అండ్ వ్యూస్ చర్చా కార్యక్రమం వెళ్లే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.